హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాము. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఇవైతే నానబెట్టుకున్నాను. ఉల్లిపాయలండి, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మసాలా, పెరుగు, సాల్ట్, మెంతాకు అయితే వేసాను. ఇవన్నీ కూడా కలిపి పెట్టుకోవాలి ఒక అరగంట ముందు. మసాలా అయితే వేసానండి. ముందుగా అయితే వేపించుకుంటాము. దీంట్లో కొంచెం ఆయిల్, నెయ్యి అయితే వేసాను. మసాలా అయితే బాగా వేగిపోయింది. ఇదైతే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నామండి. ఇది బాగా వేగాలి. దీంట్లో సాల్ట్ అయితే వేద్దాం. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయి పచ్చిరొయ్యలు అయితే వేస్తానండి. ఇవన్నీ బాగా మగ్గే వరకు కూడా ఉంచుకోవాలి. కొంచెం నీళ్ళు అయితే వేస్తాము. బాగా మరిగాకైతే బియ్యం అయితే వేసుకుందాం. చూడండి, బిర్యానీ అయితే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు కట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోద్దు. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.